సరే అయితే గుడ్ ఆఫ్టర్నూన్. సో లాస్ట్ క్లాస్లో మనం ఎజూరు గురించి స్టార్ట్ చేసాము. ఫస్ట్ మనం లైనక్స్ ఇంట్రడక్షన్ చెప్పాను ఫస్ట్ క్లాస్లో. అండ్ సెకండ్ క్లాస్లో ఐపీ అడ్రస్ కాన్సెప్ట్ అని చెప్పాను. తర్వాత వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ గురించి డిస్కస్ చేశాను ఎస్టర్డే. ఓకే, సో నౌ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది అజూర్ ఇంట్రడక్షన్. దిస్ ఇస్ ద క్లాస్ 4. ఓకే, క్లాస్ 4. సో Azure స్టాండ్స్ ఫర్ మైక్రోసాఫ్ట్ Azure క్లౌడ్. అంటే ఈ Azure అనే క్లౌడ్ ని ఎవరు డెవలప్ చేశారు? మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ వాడు డెవలప్ చేశాడు. ఏడబ్ల్యూఎస్ అనే దాన్ని ఎవరు డెవలప్ చేశారు? అమెజాన్ కంపెనీ వాడు. గూగుల్ క్లౌడ్ ఎవరు డెవలప్ చేశారు? గూగుల్ కంపెనీ. ఓకే, సో Azure is maintained and operated by the Microsoft. It is the one of the top leading cloud provider in the world. అది AWS కానీ Azure కానీ GCP కానీ. సో Azure started providing the cloud services from 2010 onwards. అంటే 2010 నుంచి మనకి Azure క్లౌడ్ అనేది స్టార్ట్ అయింది. మరి అంతకుముందు ఏముండేదంటే ఏడబ్ల్యూఎస్ ఉండేది. ఏడబ్ల్యూఎస్ మనకి 2006 నుంచి స్టార్ట్ అయింది ఏడబ్ల్యూఎస్. ఓకేనా? సో అప్రాక్సిమేట్లీ మనకి 200+ కంట్రీస్ Azure క్లౌడ్ ని యూజ్ చేస్తున్నాయి వరల్డ్ వైడ్. మనకి 215 కంట్రీస్ ఎన్నో ఉన్నాయి. అందులో 200 కంట్రీస్ మనకి Azure క్లౌడ్ వాడుతున్నాయి. ఏడబ్ల్యూఎస్ అయితేనేమో 190+ కంట్రీస్ వాడుతున్నాయి. ఓకేనా? అలాగే మనకి Azure అనేది మనకి 200+ సర్వీసెస్ ని కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. 200+ సర్వీసెస్. ఆ 200+ సర్వీసెస్ ని మనం సాస్ సర్వీసెస్ అంటాము, పాస్ అంటాము, ఐయాస్ అంటాము. ఓకేనా? అండ్ Azure ఫాలోస్ ది పే యాజ్ యు గో బిల్లింగ్ మోడల్. అంటే పే యాజ్ యు గో బిల్లింగ్ మోడల్ అంటే ఏంటి? యు పే ఓన్లీ ఫర్ ది రిసోర్సెస్ యూ యూస్. అంటే 210 సర్వీసెస్ ఉంటాయి క్లౌడ్ ఓపెన్ చేయగానే. బట్ అందులో మీరు అన్ని యూజ్ చేయరు కదా, ఒకటో రెండో లేదంటే ఐదో యూజ్ చేస్తారు. సో మీరు 5 సర్వీసెస్ యూజ్ చేస్తే ఆ 5 సర్వీసెస్ మాత్రమే బిల్ పే చేయండి. ఓకేనా? సో అది. సో అయితే ఈ Azure లో మనకి ఎన్ని సర్వీసెస్ మనం నేర్చుకోవాలి అంటే అప్రాక్సిమేట్లీ మనం 12 సర్వీసెస్ నేర్చుకోవాలి. ఆ 12 సర్వీసెస్ ఏంటి? ఒకటి వర్చువల్ మెషిన్స్, దాన్ని మన Azure విఎమ్స్ అంటారు. ఓకేనా? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వర్చువల్ మెషిన్? టు క్రియేట్ ది వర్చువల్ సర్వీస్. విండోస్ అంటే విండోస్ వర్చువల్ సర్వర్స్ క్రియేట్ చేయొచ్చు, లైనక్స్ వర్చువల్ సర్వర్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్, వర్చువల్ నెట్వర్క్ అంటారు, ఇక్కడ వీనెట్ అంటారు, వీనెట్. ఓకేనా? సో ఇదేంటిదంటే ఈ వర్చువల్ నెట్వర్క్ పర్పస్ ఏంటంటే టు ప్రొవైడ్ ది ఐసోలేటెడ్ నెట్వర్క్ అన్నమాట. ఇప్పుడు ఈ రూమ్ ఉంది. సో ఈ రూమ్ నేను సపరేట్ చేస్తాను గ్లాసెస్ పెట్టి. అంటే ఇది ఒక ఐసోలేటెడ్ పోర్షన్. ఓకేనా? నో వన్ కెన్ ఎంటర్ ఇన్ టు ది రూమ్ నా లివింగ్ రూమ్. ఒకవేళ లోపలికి ఎంటర్ అవ్వాలన్నా లేదంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలన్నా పర్మిషన్స్ తీసుకోవాలి. సో అలా చేయాలి అంటే మనం వీనెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? Azure ప్రైవేట్ నెట్వర్క్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ అకౌంట్, టు స్టోర్ ది డేటా, టు స్టోర్ ది ఫైల్స్, టు స్టోర్ ది ఆబ్జెక్ట్స్. అవన్నీ కూడా మనం ఆ స్టోరేజ్ అకౌంట్ లో చేసుకుంటాం. మీరు క్రియేట్ చేసే ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ అన్ని కూడా. అంటే ఇక్కడ మనకు Azure లో Azure బ్లాబ్స్ అంటారు. బ్లాబ్స్ అంటే బ్లాక్ లెవెల్ స్టోరేజ్, ఫైల్స్ అంటే ఫైల్ లెవెల్ స్టోరేజ్, ఎలా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డేటాబేసెస్. జనరల్గా మనం డేటాబేస్ యూజ్ చేసుకోవాలంటే మనం విండోస్ లో డౌన్లోడ్ చేసుకుంటాం, బట్ లైనక్స్ లో వి నీడ్ టు క్రియేట్ ది డేటాబేస్. ఓకేనా? సో వన్స్ డేటాబేస్ క్రియేట్ చేసి అందులో మనం క్వైరీస్ అనేవి రన్ చేసుకుంటాం అనమాట, డేటా స్టోర్ చేయడానికి. అలాగే ఐ ఐఐఎం పర్మిషన్స్ ఏమైనా ఇవ్వాలనుకోండి, యజూరు ఏడి అంటారు, లేదంటే ఎంట్రా ఐడి అంటారు. అంటే పర్మిషన్. ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేశారు, ఆ అకౌంట్ కి మీరు క్రియేట్ చేసిన అకౌంట్ ని నేను యూజ్ చేసుకోవాలనుకోండి, మీరు ఈ యజూర్ ఐడిలోకి వెళ్ళి నా పేరు మీద ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి నాకు క్రెడెన్షియల్స్ ఇస్తే, క్రెడెన్షియల్స్ ఇస్తే నేను మీ అకౌంట్ ని నా క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ చేసుకుంటా. అంటే ఏం చేస్తారు? యూ కెన్ షేర్ ది యాక్సెస్ టు మీ టు యాక్సెస్ యువర్ Azure అకౌంట్. ఓకేనా? సో దానికోసం ఇది యూజ్ చేస్తాం మనం. ఐడెంటిటీ యాక్సెస్ అండ్ మేనేజ్మెంట్ అంటారు. అందులో మనం యూజర్స్ క్రియేట్ చేయొచ్చు, గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు, అలాగే రోల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. యూజర్, గ్రూప్స్, రోల్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్.
సో లోడ్ బ్యాలెన్సర్ అంటే డిస్ట్రిబ్యూట్ ది ట్రాఫిక్ టు ది మల్టిపుల్ విఎంస్, వర్చువల్ మెషిన్స్. విఎం అంటే వర్చువల్ మెషిన్. సో ఈ వర్చువల్ మెషిన్స్ కి మనం ట్రాఫిక్ ని బ్యాలెన్సింగ్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి లోడ్ బ్యాలెన్సర్స్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పని చేస్తున్నారు. సో ఆ పని చేయడానికి ఒక 3 పర్సన్స్ అలొకేట్ చేశారు. ఒక పని చేయడానికి 3 పర్సన్స్ అలొకేట్ చేశారు. ఇప్పుడు ఈ 3 పర్సన్స్ ఆ వర్క్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారా? ఓకేనా, ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ 3 పర్సన్స్ కి ఈ వర్క్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒకవేళ వీళ్ళలో ఏదైనా ఎవరికైనా లోడ్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఇంకో పర్సన్ యాడ్ చేసుకుంటాం. ఓకేనా, ఆ పర్సన్ కూడా లోడ్ హ్యాంగ్ ఓవర్లోడ్ అయిపోయాడు అనుకోండి, నెక్స్ట్ ఇంకో పర్సన్. సో అలా ఎంతమంది అయితే పర్సన్స్ మీరు యూజ్ చేసుకుని వర్క్ కంప్లీట్ చేస్తారో అంతమందికి ఈక్వల్ గా లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాము, వర్చువల్ మెషిన్స్ లో అప్లికేషన్ రన్ చేస్తాం. సో ఒక వర్చువల్ మెషిన్ లో ఒక అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఒక వర్చువల్ మెషిన్ మీద లోడ్ పడుతుంది. ఎందుకండి, ఎక్స్టర్నల్ యూజర్స్ ఎక్కువ మంది నీ అప్లికేషన్ యాక్సెస్ చేస్తే ఆ అప్లికేషన్ రన్ అయ్యే సర్వర్స్ మీద లోడ్ పడుతుంది. కాబట్టి యూ కెన్ డిస్ట్రిబ్యూట్ ది లోడ్ ఆర్ టు బ్యాలెన్స్ ది లోడ్. ఆ లోడ్ బ్యాలెన్స్ చేయాలంటే అదే అప్లికేషన్ ని సింగిల్ సర్వర్ లో రన్ చేయకుండా మల్టిపుల్ సర్వర్స్ లో రన్ చేస్తాము. అప్పుడు ఫస్ట్ సర్వర్ కి ట్రాఫిక్ వెళ్తుంది, సెకండ్ సర్వర్ కి ట్రాఫిక్ వెళ్తుంది. అది సెటప్ చేయాలంటే ఎజూర్ లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ సెట్, ఆటోమేటికల్ స్కేల్స్ విఎం ఇన్స్టెన్సెస్. అంటే ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ కి 2 సర్వర్స్ అనేవి రన్ చేస్తున్నారు. 2 సర్వర్స్, ఎక్స్టర్నల్ యూజర్స్ మీ మీ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు. సో ఎక్స్టర్నల్ యూజర్స్ 100 యూజర్స్ మీ అప్లికేషన్ యాక్సెస్ చేశారనుకోండి. సో ఈ 100 యూజర్స్ లో 50% యూజర్స్ యొక్క ట్రాఫిక్ అనేది ఫస్ట్ సర్వర్ కి, 50% యూజర్స్ యొక్క ట్రాఫిక్ అనేది సెకండ్ సర్వర్ కి వెళ్తుంది. ఓకేనా, ఇప్పుడు 200 యూజర్స్ 100 1000 యూజర్స్ 500. ఇప్పుడు సర్వర్ 1 కెపాసిటీ ఎంత, 500 యూజర్స్ ని హ్యాండిల్ చేయగలరు. సర్వర్ 2 500 యూజర్స్ ని హ్యాండిల్ చేయగలరు. ఇప్పుడు ఇప్పుడు 1500 అయ్యారు అనుకోండి, ఇంకో సర్వర్ ని మనం మాన్యువల్ గా యాడ్ చేయాలా? ఓకే, మాన్యువల్ గా యాడ్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ టైం. ఎందుకని, వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలి, వర్చువల్ మెషిన్స్ లో ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి, అందులో మీరు డెవలపర్స్ కోడ్ ని డిప్లాయ్ చేయాలి, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ అటాచ్ చేయాలి. సో ఇదంతా జరగడానికి 1 డే అన్న పడుతుందిగా. మరి ఈ 1 డే అంతా కూడా ఎక్స్టర్నల్ యూజర్స్ వెయిట్ చేస్తారా? మరి అప్పుడు ఏం చేయాలి, ఆటోమేటిక్ గా స్కేల్ అప్ అవ్వాలి. అర్థమైందా, ఆటోమేటిక్ గా స్కేల్ అప్ అవ్వాలి, లేదా ఆటోమేటిక్ గా స్కేల్ డౌన్. అంటే అవసరమైనప్పుడు డిలీట్ చేసుకోవాలి, కావాల్సినప్పుడు యాడ్ చేసుకోవాలి. దాన్ని మనం ఆటో స్కేలింగ్ అంటారు. ఇక్కడేమో స్కేల్ సెట్ అంటారు అనమాట. ఆటోమేటికల్లీ స్కేల్స్ వర్చువల్ మెషిన్స్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యాప్ సర్వీస్. ఇది ఇప్పుడు వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ కింద వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి పాస్ సర్వీస్. ఓకేనా, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ టు డిప్లాయ్ ది అప్లికేషన్స్. మీరు ఏ అప్లికేషన్ అయినా, ఏ కోడ్ అప్లికేషన్ అయినా మీరు డిప్లాయ్ చేయొచ్చు. జావా కోడ్ అవ్వచ్చు, పైథాన్ కోడ్ అవ్వచ్చు, నోడ్ జేఎస్ అవ్వచ్చు, మీ పిహెచ్పి ఏదైనా అవుతుంది. ఓకేనా, ఈ పాస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ రెడీ అయి ఉంటుంది, జస్ట్ మీరు డిప్లాయ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏకేఎస్, ఎజూర్ కుబర్నెటిస్ సర్వీస్. ఇది కూడా ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసే. సో టు డిప్లాయ్ అండ్ మేనేజ్ ది కంటైనరైజ్డ్ అప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏసీఆర్, ఎజూర్ కంటైనర్ రిజిస్ట్రీ టు స్టోర్ ది డాకర్ ఇమేజెస్. నెక్స్ట్ ఎజూర్ ఫంక్షన్స్, సర్వర్లెస్ కంప్యూటింగ్. అలాగే మీరు సర్వర్స్ ని మానిటర్ చేయాలంటే మానిటరింగ్ సర్వీసెస్ అనేవి యూజ్ చేస్తారు. మానిటర్, ఓకేనా, అందులో మనకి లాగ్స్ కానీ మెట్రిక్స్ కానీ అలర్ట్స్ కానీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇవి మనం ఒక 12 సర్వీసెస్ మనం క్లౌడ్ లో నేర్చుకోవాలి. 12 సర్వీసెస్, ఒక్కొక్క సర్వీస్ మనం నేర్చుకోవడానికి మినిమం 2 days 3 days అన్న పడుతుంది. అదే 2 days అనుకోండి, మినిమం 1 month మనకి దీని మీదే కూర్చోవాలి. అర్థమైంది, ఇవి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఆ, ఏ సర్వీస్ దేనికి యూజ్ చేస్తారనేది మీకు ఐడియా రావాలి, ఆ నోటేషన్స్ అనేవి రావాలి. నోటేషన్స్, ఓకేనా. సో తర్వాత అకౌంట్ క్రియేషన్, ఆల్రెడీ మీరు చేశారు అకౌంట్ క్రియేషన్. సో టు యూజ్ అజూర్ క్లౌడ్ వి మస్ట్ క్రియేట్ అన్ అజూర్ అకౌంట్. సో మైక్రోసాఫ్ట్ ఆస్క్ ఫర్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఫర్ అకౌంట్ వెరిఫికేషన్. Azure will charge 2 rupees and then refund 2 rupees after verification is completed.
సో Azure ఆఫర్స్ ఏ ఫ్యూ ఫర్ ఫ్రీ సర్వీసెస్ అండ్ ఫ్యూ ఫర్ పెయిడ్ సర్వీసెస్. అంటే Azure లో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి టోటల్గా? 12 కాదు, 200+ ఉన్నాయి. అన్ని ఫ్రీ సర్వీసెస్ కాదు, అలాగని అన్ని పెయిడ్ సర్వీసెస్ కాదు. ఓకేనా? సో Azure ఆల్సో ప్రొవైడ్స్ ది $200 ఫ్రీ క్రెడిట్స్ ఫర్ 30 days. $200 అంటే 14,500, 16,000 మనకి అమౌంట్ మీకు అక్కడ చూపిస్తుంది రైట్ సైడ్లో. అకౌంట్ ఓపెన్ చేస్తే అక్కడ తెలుస్తుంది అనమాట. అది 30 days వరకు ఉంటుంది. సో 30 days తర్వాత మీకు పే యాజ్ యు గో ప్రైసింగ్ వెళ్ళిపోతుంది. మీరు ఏ సర్వీస్ యూజ్ చేస్తే ఆ సర్వీస్ సంబంధించిన బిల్లింగ్ అయితే వస్తుంది. ఓకేనా? ఫస్ట్ 1 month ఫ్రీ అన్నమాట. ఓకేనా? 1 month ఫ్రీ అంటాం, కానీ తర్వాత మనకి మినిమం ఛార్జెస్ అయితే పడతాయి. జాగ్రత్తగా వాడుకుంటే మనకి బిల్లింగ్ అయితే కట్టవసరం లేదు. మనం ఎలా పడితే అలా వాడేసిన తర్వాత బిల్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. అయితే అకౌంట్ డియాక్టివేట్ చేసుకోవడం ఇంకా 30 days అంతే. నెక్స్ట్ 30 days బిల్లింగ్ అంత అమౌంట్ పడదు. అంటే మా అయితే మీరు యూజ్ చేసుకునే సర్వీసెస్ బట్టి ఒక ₹50 లేదా ₹100 ఎవ్రీ మంత్ బిల్ వస్తుంది. ఇక అదేంటంటే అది నార్మల్ నార్మల్ ఛార్జెస్ అన్నమాట. ఓకేనా? సో ఇంపార్టెంట్ నోట్. సో వి విల్ యూజ్ బోత్ ఫ్రీ అండ్ పెయిడ్ సర్వీసెస్ డ్యూరింగ్ ట్రైనింగ్. ఓకే, ఆఫ్టర్ ప్రాక్టీస్ వి మస్ట్ డిలీట్ పెయిడ్ రిసోర్సెస్ టు అవాయిడ్ ది బిల్లింగ్. బిల్లింగ్ రూల్స్ ఏంటి? మీరు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ని పెట్టి మీరు అకౌంట్ యాక్టివేట్ చేశారు. సో Azure విల్ నాట్ ఆటో డిడక్ట్ ది బిల్ అమౌంట్. అంటే క్రెడిట్ కార్డ్ నుంచి ఆటో డిడక్ట్ అనేది ఉండదు అనమాట. సో యూ మస్ట్ పే మాన్యువల్. ఓకే, సో ఇఫ్ ది బిల్ ఈస్ ఇగ్నోర్డ్, ది Azure అకౌంట్ విల్ బి సస్పెండెడ్ ఆర్ టెర్మినేటెడ్. సస్పెండ్ అవుతుంది లేదంటే టెర్మినేట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? Azure అకౌంట్ క్రియేట్ చేశారు. సో Azure లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో డిస్కస్ చేసాము. ఇప్పుడు ఆ Azure లో మీరు ఏదైనా ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేశారనుకోండి, ఆ వర్చువల్ మెషిన్ ని మీరు కనెక్ట్ అవ్వాలంటే యూ విల్ యూస్ పుట్టి అన్నమాట. అది మీతో డౌన్లోడ్ చేపిస్తాను పుట్టి అనేది. సో ఆ పుట్టి యూస్ చేసి SSH ద్వారా మీరు వర్చువల్ మెషిన్ ని కనెక్ట్ అవ్వాలి. అంటే టెర్మినల్ అన్నమాట. మీరు CMD ఓపెన్ చేస్తే బ్లాక్ కలర్ లో టెర్మినల్ ఎలా కనిపిస్తుంది, అలాగా పుట్టి కూడా ఒక టెర్మినల్ వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ దట్ టెర్మినల్, యూ విల్ యూస్ SSH. SSH స్టాండ్స్ ఫర్ సెక్యూర్ షెల్. SSH స్టాండ్స్ ఫర్ సెక్యూర్ షెల్ అన్నమాట. సో టు కనెక్ట్ విండోస్ అండ్ లైనక్స్ వర్చువల్ మెషిన్, we use putty or SSH. So to connect, we need the public IP address of the Azure virtual machine. అంటే ఒక సర్వర్ని మనం కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ తో కనెక్ట్ అవ్వాలి. మనకి ఎన్ని ఐపీ అడ్రస్లు ఉన్నాయి? 3 ఉంటాయి. పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, ఎలాస్టిక్ ఐపీ. ఇప్పుడు మన సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే ఏ ఐపీ యూజ్ చేయాలి? పబ్లిక్ ఐపీనే యూజ్ చేయాలి. అర్థమైందా ఇప్పటి వరకు? సో నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ Azure క్లౌడ్ని డిజైన్ చేసి Azure క్లౌడ్లో 200+ సర్వీసెస్ని వరల్డ్ వైడ్ 200+ కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తుందంటే దానికి కారణం గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసి వరల్డ్ వైడ్ 200+ కంట్రీస్కి 200+ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? ఆ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయాలంటేనే డేటా సెంటర్స్ని పెట్టాలి. డేటా సెంటర్స్ అన్నమాట. ఓకేనా? సో టు ప్రొవైడ్ ది Azure provides a global infrastructure, okay, similar to the AWS. అలాగే ఉంటుంది. సో 200+ countries access Azure through the internet. ఎందుకని? క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడింగ్ ది IT రిసోర్సెస్ ఓవర్ ది ఇంటర్నెటే కదా. అందుకని మన ఇంటర్నెట్ ద్వారా Azure క్లౌడ్ సర్వీసెస్ మనం యూజ్ చేసుకోవాలంటే త్రూ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి అంటే రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్, ఎడ్జ్ లొకేషన్స్. అంటే దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, మండల్ హెడ్ క్వార్టర్, విలేజ్ హెడ్ క్వార్టర్. ఓకేనా? లేదా స్టేట్ హెడ్ క్వార్టర్,
డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, మండల హెడ్ క్వార్టర్. అలా రీజియన్, అవైలబిలిటీ జోన్, ఎడ్జ్ లొకేషన్. ఓకే, సో వాట్ ఈస్ మెంట్ బై రీజియన్? సో ఇట్ ఈస్ ఏ జియోగ్రాఫికల్ లొకేషన్. ఇట్ ఈస్ ఏ జియోగ్రాఫికల్ లొకేషన్ అంటే ఇట్ ఈస్ ఏ ప్లేస్. ఇట్ ఈస్ ఏ ప్లేస్. మరి వాట్ ఈస్ అవైలబిలిటీ జోన్? అవైలబిలిటీ జోన్ షార్ట్ కట్ లో ఏజెడ్ అంటారు. ఫిజికల్లీ సపరేట్ డేటా సెంటర్. ఫిజికల్లీ సపరేట్ డేటా సెంటర్ అంటే ఇప్పుడు మీరు స్టేట్ ని రీజియన్ అనుకున్నారు అనుకోండి, అవైలబిలిటీ జోన్స్ ఏమవుతాయి? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవుతాయి. ఎందుకని ఒక స్టేట్ కి ఒకే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంటుందా? ఉండదుగా. మల్టిపుల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు రీజియన్ అయితే స్టేట్ హెడ్ క్వార్టర్ అయింది అనుకోండి, అవైలబిలిటీ జోన్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒక ఒక పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది, ఏదో ఏదో ఒక పథకం. ఇప్పుడు ఆ పథకం అనేది నేను ఎక్కడో కరీంనగర్లో ఉన్నాను అనుకో. సో కరీంనగర్లో ఉన్న కరీంనగర్ డిస్టిక్, కరీంనగర్లో ఒక మండల్లో, ఒక విలేజ్లో ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఒక పర్సన్. సో ఆ ఇంట్లో ఒక పర్సన్ కి ఆ పథకం అనేది రావాలి అంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వస్తుంది ఒక పేపర్, ఇది నోటిఫికేషన్, ఇంత అమౌంట్ వస్తే మీరు అప్లై చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు? మండల హెడ్ క్వార్టర్కి పంపిస్తారు. మండలంలో ప్రతి ఊరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఊరికి వచ్చిన తర్వాత విలేజ్ పంచాయతీలు ఏం చేస్తారు? ఇంటింటికి చెప్తా ఈ పథకం ఉంది, అప్లై చేసుకోండి అంటారు. ఇది కూడా అప్లై చేసుకోవడం అంటే యూజ్ చేసుకోండి అని అంటారు. అంటే నియరెస్ట్ లొకేషన్ లో మీరు ఎక్కడ ఏ మూలనున్న వరల్డ్ లో మీ దగ్గరికి క్లౌడ్ సర్వీసెస్ ని బెస్ట్ గా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడమే ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైందా? అదే ఇప్పుడు రీజియన్ లో ఏముంటాయి? అవైలబిలిటీ జోన్స్ లో ఉంటాయి. సో అంటే అవైలబిలిటీ జోన్ ఉంటుంది. సో అవైలబిలిటీ జోన్ ఈజ్ ఏ ఫిజికల్లీ సపరేట్ డేటా సెంటర్. సో మరి అవైలబిలిటీ జోన్ లో ఏముంటాయి? డేటా సెంటర్స్ ఉంటాయి. అవైలబిలిటీ జోన్ లో డేటా సెంటర్స్ ఉంటాయి. సో డేటా సెంటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ బిగ్ బిల్డింగ్. ఇట్ ఈస్ ఏ బిగ్ బిల్డింగ్ విత్ సర్వర్స్, విత్ నెట్వర్క్ ఈక్విప్మెంట్. దాంతో పాటు పవర్ ఉంటుంది, కూలింగ్ ఈక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే 24/7 3:5 days ఎలక్ట్రిసిటీని సప్లై చేయాలి, కూలింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? అది డేటా సెంటర్. ఓకేనా? అది మరి ఎడ్జ్ లొకేషన్ అంటే ఏంటి? ఎడ్జ్ లొకేషన్ అంటే నియరెస్ట్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు యుఎస్ లో మీ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో అప్లోడ్ చేశారు. సో అదే ఫోటోని మీరు హైదరాబాద్ లో నుంచి యాక్సెస్ చేస్తారు. అంటే యుఎస్ లో మీ ఫ్రెండ్ ఫోటో అప్లోడ్ చేసినప్పుడు అది ఒక రీజియన్ కదా. అంటే ఒక రీజియన్ లో ఒక అవైలబిలిటీ జోన్ లో ఒక ఎడ్జ్ లొకేషన్ దగ్గర ఒక ఫోటో అప్లోడ్ చేశాడు. ఆ ఫోటో ఏమవుతుంది? ఆ రీజియన్ లో ఆ అవైలబిలిటీ జోన్ లో ఉన్న డేటా సెంటర్ లోకి కాపీ అవుతుంది. అక్కడి నుంచి వరల్డ్ వైడ్ ఎన్నైతే డేటా సెంటర్స్ ఉన్నాయో ప్రతి డేటా సెంటర్స్ లోకి ఆ ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది, కాపీ అవుతుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్ రీజన్ కూడా ఉంటుంది కదా. సో హైదరాబాద్ రీజన్ లో కూడా ఆ రీజన్ లో ఉన్న డేటా సెంటర్స్ లో కూడా మీకు ఫోటో వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ హైదరాబాద్ రీజన్ కి మీరు నియరెస్ట్ గా ఉన్నారనుకోండి, ఆ ఫోటో మీరు ఇక్కడి నుంచి యాక్సెస్ చేస్తారు. ఒకవేళ లేదనుకోండి, మీరు దాన్ని కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అంటారు, డ్యూ టు నెట్వర్క్ ఇష్యూ అవ్వచ్చు. ఓకేనా? అంటే నెట్వర్క్ ఇష్యూ వచ్చి మీరు ఫోటోని యాక్సెస్ చేయాలనుకోండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు యూజ్ చేస్తారా లేదా పక్కన పెట్టేస్తారా? పక్కన పెట్టేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యాక్సెస్ చేయకపోతే ఇన్స్టాగ్రామ్ కంపెనీ వాడికి అమౌంట్ ఎట్లా వస్తాయి? రావు కదా. యూట్యూబ్ అదే కదా. యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేశారు, ఎంతమంది చూస్తే అన్ని డబ్బులు వస్తాయి. సో యూట్యూబ్ ఆ డబ్బులు తీసుకుని ఏం చేస్తాడు? ఎవడైతే కాంటెంట్ అప్లోడ్ చేశాడో, ఎవరిదైతే కాంటెంట్ హై క్వాలిటీగా ఉండి ఎంతమంది అయితే ఎక్కువ మంది చూస్తారో వాడికి డబ్బులు ఇస్తారు, షేర్ చేస్తారు. ఓకేనా? అవన్నమాట రీజన్స్, అవైలబిలిటీ జోన్స్, ఎడ్జ్ లొకేషన్స్. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ 2025 ఒక అప్డేటెడ్ డేటా, మొత్తం వరల్డ్ వైడ్ 60 రీజన్స్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ 60 రీజన్స్ ఉన్నాయి.
అవైలబిలిటీ జోన్స్ వచ్చేసి 126 ప్లస్ అవైలబిలిటీ జోన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఎడ్జ్ లొకేషన్స్ లేదంటే గ్లోబల్ ఎడ్జ్ లొకేషన్స్ వచ్చేసి మనకి 185 ప్లస్ ఉన్నాయి వరల్డ్ వైడ్. అంటే వీటన్నింటిలో ఏముంటాయి? డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్స్ అంటే ఓకేనా. అలాగే ఇప్పుడు ఎజూర్కి సంబంధించిన రీజియన్స్ ఇండియాలో మొత్తం 3 ఉన్నాయి. ఒకటి సెంట్రల్ ఇండియా, పూణే ఉంది రీజన్. నెక్స్ట్ సౌత్ ఇండియా, చెన్నై ఉంది. నెక్స్ట్ వెస్ట్ ఇండియా, ముంబై ఉంది. ఇండియాలో 3 రీజన్స్ ఉన్నాయి. అదే ఈ అమెజాన్ కంపెనీకి అయితే ఇండియాలో 2 రీజన్సే ఉన్నాయి. ఒకటి ముంబై రీజన్, రెండోది హైదరాబాద్ రీజన్. ఓకేనా. సో మోస్ట్ న్యూ సర్వీసెస్ లాంచ్ ఇన్ సెంట్రల్ ఇండియా అండ్ వెస్ట్ ఇండియా ఎక్కువగా యూజ్ చేస్తారు. సెంట్రల్ ఇండియా, వెస్ట్ ఇండియా అంటే సౌత్ ఇండియా అంటే చెన్నైలో రీసెంట్గా పెట్టారు అమ్మాయి, కొత్తగా పెట్టుంటారు. అందుకోసమే ఆ, అది ఎక్కువగా యూజ్ చేయట్లేదు. ఓన్లీ సెంట్రల్ ఇండియా అంటే పూణే లేకపోతే ముంబై ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఓకేనా. అయితే ఇప్పుడు రీజియన్లో ఏమున్నాయి? అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి అని చెప్పాం. సో ఒక రీజియన్లో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి? ఒక రీజియన్లో 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఒక రీజియన్లో 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇది రీజియన్ అండి, రీజియన్ ఏదో సెంట్రల్ ఇండియానో, వెస్ట్ ఇండియానో, లేకపోతే సౌత్ ఇండియానో అనుకో. సో ఎవ్రీ రీజియన్ విల్ హ్యావ్ 3 అవైలబిలిటీ జోన్స్. ఎవ్రీ రీజియన్ విల్ హ్యావ్ 3 అవైలబిలిటీ జోన్స్ అంట. ఓకేనా. సో దీని ఏమంటాము? AZ1 అంటారు, అవైలబిలిటీ జోన్ 1, అవైలబిలిటీ జోన్ 2, నెక్స్ట్ అవైలబిలిటీ జోన్ 3. అంటే ఒక రీజియన్ సపోజ్ ఇది పూణే రీజియన్ అనుకోండి. సో ఈ పూణే రీజియన్లో ఎన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి? 3 డేటా సెంటర్స్ ఉన్నాయి. వాటిని 3 అవైలబిలిటీ జోన్స్ అంటారు. ఇప్పుడు ఒక యూజరు ఓకేనా, ఒక యూజరు ఈ అవైలబిలిటీ జోన్ 1కి నియరెస్ట్గా ఉన్నాడు అనుకోండి. ఈ అవైలబిలిటీ జోన్లో ఉన్న కాంటెంట్ మొత్తాన్ని కూడా ఈ యూజర్ యాక్సెస్ చేసుకోవడానికి క్యాపబిలిటీ ఉంటుంది. అంతేగా. అయితే ఈ అవైలబిలిటీ జోన్లో ఉన్న కాంటెంట్ని ఈ యూజర్ యాక్సెస్ చేయాలి అంటే యాక్సెస్ చెయ్యాలి, బట్ విత్ ఇన్ లెస్ టైం, తక్కువ టైంలో కాంటెంట్ని యాక్సెస్ చేయాలి. ఓకేనా. దాన్ని లో లేటెన్సీ అంటారు. అంటే ఎడ్యుకేషన్స్ ఉంటాయండి, ఎడ్యుకేషన్స్ ఉంటాయి. సో వీ కెన్ యాక్సెస్ ది డేటా టు ది అవైలబిలిటీ జోన్ విత్ లో లేటెన్సీ. ఓకేనా. అప్పుడే కదా ఇప్పుడు కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే మీరు అవైలబిలిటీ ఉన్న డేటాని మీరు క్లిక్ చేశారు, అది బఫరింగ్ వస్తూ ఉందనుకోండి, 5 మినిట్స్ చూస్తారు, 10 మినిట్స్ చూస్తారు, ఇదేంటారు బాబు ఓపెన్ అవ్వట్లేదు అనేసి ఇంకో క్లౌడ్కి వెళ్ళిపోతారు. అప్పుడు కస్టమర్ లాస్ అయిపోతాడుగా. సో కస్టమర్ లాస్ అయితే వాడికి డబ్బులు రావుగా. సో అందుకని ఏ అవైలబిలిటీ జోన్లో ఉన్న డేటాని తక్కువ టైంలో తక్కువ లేటెన్సీతో యూజర్ యాక్సెస్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఓకే. ఇప్పుడు ఈ అవైలబిలిటీ జోన్లో డేటాని దీనికి దగ్గరగా ఉన్న పర్సన్ యాక్సెస్ చేస్తున్నాడు. ఓకేనా. ఒకవేళ ఈ అవైలబిలిటీ జోన్ డేటా సెంటర్ వర్క్ అవ్వట్లేదనుకో, ఆటోమేటిక్గా సెకండ్ అవైలబిలిటీ జోన్ నుంచి కనెక్ట్ అయిపోతాడు. అర్థమైందా? ఒకవేళ ఇది కూడా వర్క్ అవ్వట్లేదు అనుకోండి, ఆటోమేటిక్గా థర్డ్ అవైలబిలిటీ జోన్ నుంచి ఎందుకని ఏ అవైలబిలిటీలో చూసుకున్నా సేమ్ కాంటెంటే కదా ఉండేది. నా పాయింట్ అర్థమైందా? అదన్నమాట. అదే. ఓకేనా. సో ఏ రీజన్ కెన్ హ్యావ్ ది 3 అవైలబిలిటీ జోన్స్. సో ఎగ్జాంపుల్ మనం సెంట్రల్ ఇండియా తీసుకున్నాం అనుకోండి, పూణే రీజన్. సో సెంట్రల్ ఇండియా జోన్ 1, సెంట్రల్ ఇండియా జోన్ 2, సెంట్రల్ ఇండియా జోన్ 3 అని ఉంటుంది. అర్థమైందా? అది. నెక్స్ట్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి? 200+ సర్వీసెస్ ఉన్నాయి. సో 200+ సర్వీసెస్లో కొన్ని సర్వీసు రీజనల్లో ఉంటాయండి. కొన్ని సర్వీసెస్ రీజనల్ సర్వీసెస్ అంటారు, కొన్ని సర్వీసెస్ గ్లోబల్ సర్వీస్ అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది రీజనల్ అండ్ గ్లోబల్? సపోజ్ ఇండియా ఒక రీజన్, ఇప్పుడు నేను యుఎస్లో ఉన్నాను. సో యుఎస్ నుంచి నేను ఇండియాకి రావాలంటే నాకు ఒక పాస్పోర్ట్ కావాలి. అంటే పాస్పోర్ట్ అనేది ఏముంటుంది? రీజనల్. లేదు నేను వరల్డ్లో ఎక్కడికైనా వెళ్ళాలి, వీసా కాదు, గోల్డెన్ పాస్పోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. గోల్డెన్ పాస్పోర్ట్ అది ఉందనుకోండి, వరల్డ్ వేడి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పాస్పోర్ట్తో పని లేదు. ఇక అదొకటి చూపిస్తే సరిపోతుంది.
అర్థమైందా పాయింట్? అర్థమైందా? అర్థం. ఒకటే పాస్పోర్ట్ ఉంటుంది, ఒకటే పాస్పోర్ట్, బట్ నార్మల్ పాస్పోర్ట్ కాదు, గోల్డెన్ పాస్పోర్ట్. అంటే ఇక ప్రముఖ వ్యక్తులకు ఇస్తారు ఎక్కువ. మన ఇండియాలో ప్రవాస్కి ఉందంట, ఒకే ఒక పాస్పోర్ట్ తో ఒక 40 దేశాలు 50 దేశాలు తిరగచ్చు అంట. మనం ఏంటి, మనం వేరే కంట్రీకి వెళ్ళాలనుకో మన దగ్గర మన పాస్పోర్ట్ చూపించాలి. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది అది ఉందనుకోండి మనకి వీసాతో పని లేదు, ఇంకా వీసాతో. గోల్డెన్ పాస్పోర్ట్ ఉంటే వీసాతో పని లేదు. అలాగే అన్నమాట. ఓకేనా? గ్లోబల్ సర్వీస్, రీజనల్ సర్వీసెస్. ఓకేనా? సో రీజనల్ సర్వీసెస్ లో ఏమేమి ఉంటాయి? వర్చువల్ మిషన్స్, బీనెట్, స్టోరేజ్ అకౌంట్, ఎజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్, ఏకేఎస్, ఇలా కొన్ని సర్వీసెస్ రీజనల్ లో ఉంటాయి. కొన్ని సర్వీసెస్ ఏమో గ్లోబల్ లో ఉంటాయి. ట్రాఫిక్ మేనేజర్ అని, కాంటెంట్ డెలివరీ నెట్వర్క్ అని, ఎజూర్ ఏడి, ఎంట్రా ఐడి అని అంటారు. అదేమో గ్లోబల్ సర్వీస్ అన్నమాట. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే, సపోజ్ చూడండి, ఇది ఎజూర్ అకౌంట్ అండి. ఓకే, ఎజూర్ కన్సోల్ అనుకోండి, ఎజూర్ కన్సోల్ అనుకోండి. సో ఈ కన్సోల్లో నేను ఒక రీజియన్లో, ఓకే, ఒక రీజియన్లో, రీజియన్ ఇది వచ్చేసి పూణే. సో పూణే రీజియన్లో నేను ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేశాను. ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేశాను పూణే రీజియన్లో. ఇప్పుడు ఇదే ఇదే ఎజూర్ కన్సోల్లో ఇంకో రీజియన్ ఉంటుందిగా, చెన్నై రీజియన్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ విఎం అనే వర్చువల్ మెషిన్ నేను ఏ రీజన్లో క్రియేట్ చేశాను? పూణే రీజన్లో క్రియేట్ చేశాను. ఇదే వర్చువల్ మెషిన్ నేను చెన్నై నుంచి కనెక్ట్ అవ్వగలనా? లేదు. ఎందుకని? వర్చువల్ మెషిన్ అనేది పూణే రీజియన్లో ఉంది. అర్థమైందా? సో అంటే ఒక రీజియన్లో మీరు ఏదైనా ఒక సర్వీస్ని క్రియేట్ చేస్తే ఆ సర్వీస్ని మీరు వేరే రీజియన్లో చూడలేరు. వేరే రీజియన్లో చూడలేరు, వేరే రీజియన్ నుంచి మీరు కనెక్ట్ అవ్వలేరు. అదే మీరు గ్లోబల్, ఇక్కడ రీజన్ తీసేసి ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో మీరు ఒక ఎజూర్ ఎజూర్ ఏడి కదా, ఎజూర్ ఏడి లేదా ఎంట్రా ఐడి అన్నారు. సో ఈ ఎంట్రా ఐడిలో మీరు ఒక యూజర్ని క్రియేట్ చేశారు. ఈ యూజరు పూణేని యాక్సెస్ చేయొచ్చు, పూణే రీజన్ని, చెన్నై రీజన్ని యాక్సెస్ చేయొచ్చు, ముంబై రీజన్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎందుకని? ఎజూర్ ఏడి ఇస్ ద గ్లోబల్ సర్వీస్. ఓకే, అంటే గ్లోబల్ సర్వీస్ లో మీరు ఒక యూజర్ని క్రియేట్ చేస్తే దట్ యూజర్ కెన్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ది రీజన్స్ ఇన్ ది ఎజూర్ కన్సోల్. అర్థమైందా పాయింట్? అదనమాట. అది గ్లోబల్ కిను వాడికి డిఫరెన్సెస్. అర్థమైందా? ఇప్పుడు ఇందులో మనం ఏం నేర్చుకున్నాం? ఎజూర్ ఇంట్రొడక్షన్ లో ఎజూర్ని ఎవరు డెవలప్ చేశారు, ఎన్ని కంట్రీస్ లో ఉంది, ఎన్ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, నెక్స్ట్ మనం ఎన్ని సర్వీసెస్ మనం ఎజూర్ లో నేర్చుకోవాలి. అంటే ఒక రియల్ టైంలో ఎజూర్ క్లౌడ్ యూజ్ చేసి ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే మినిమం 12 సర్వీసెస్ రెగ్యులర్ గా యూజ్ చేస్తారు ఏ ప్రాజెక్ట్ కైనా. ఆ 12 సర్వీసెస్ మనం నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత ఎజూర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత ఎజూర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎజూర్ క్లౌడ్ ఉన్న సర్వీసెస్ ని వరల్డ్ వైడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారంటే కారణం గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రీజియన్, అవైలబిలిటీ జోన్, ఎడ్జ్ లొకేషన్స్. రీజన్ అంటే ప్లేస్, అవైలబిలిటీ జోన్ అంటే డేటా సెంటర్స్. డేటా సెంటర్ అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ బిల్డింగ్ విత్ సర్వర్స్ అండ్ నెట్వర్క్ అంట. సర్వర్స్ అండ్ నెట్వర్క్ అంట. ఇప్పుడు ఒక రీజన్ లో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి? 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి ఒక రీజియన్ లో. ఓకేనా? అది నెక్స్ట్ ఎజూర్లో అన్ని సర్వీసెస్ ని మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి రీజనల్ సర్వీసెస్, రెండోదేమో గ్లోబల్ సర్వీసెస్. అది ఓకేనా? ఇది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే, ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను, చూద్దుగా. నెక్స్ట్ వచ్చేసి
విఎమ్స్ అంటే ఎజూర్ క్లౌడ్ లో ఫస్ట్ సర్వీస్ అన్నమాట విఎమ్స్. అంటే ఇప్పుడు ఈ విఎమ్స్ గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత విఎం క్రియేట్ చేసాం అనుకోండి, విఎం క్రియేట్ చేసి అందులో లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? అంటే ఏం చెప్పకుండా మీకు మీతో విఎం నేను క్రియేట్ చేయించవచ్చు, బట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి, ఓకేనా, ఇవన్నీ తెలియాలి కదా. ఒక మొబైల్ కొంటున్నామంటే ఫీచర్స్ తెలియాలి. ఫీచర్ తెలియకుండా నాకు మొబైల్ ఏమంటే మీనింగ్లెస్, అర్థమైంది? అందుకని సో ఇప్పుడు ఎజూర్లో మనకి ఫస్ట్ సర్వీస్ ఏమో ఎజూర్ వర్చువల్ మెషిన్. సో వాట్ ఈస్ ఎజూర్ వర్చువల్ మెషిన్? Virtual machine is a service which is used to create the virtual service. సో వర్చువల్ సర్వీస్ మనం ఎందుకు క్రియేట్ చేయాలి ఎజూర్లో? టు డిప్లాయ్ ఆర్ టు రన్ అవర్ అప్లికేషన్. అంటే ఒక అప్లికేషన్ రన్ చేయడానికి ఒక వర్చువల్ సర్వర్స్ ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఎజూర్ వర్చువల్ మెషిన్ ఈజ్ ఏ హైలీ అవైలబుల్ compute service provided by the Microsoft Azure, offering the scalable compute capacity in the cloud. Okay, so it provides the virtual servers to run our application similar to an on-premises server. On-premises server. So Azure uses the virtualization technologies. ఆ వర్చువలైజేషన్ టెక్నాలజీ ఏంటంటే మైక్రోసాఫ్ట్ హైపర్ విజర్ బేస్డ్ వర్చువలైజేషన్. సో టు ప్రొవైడ్ ది వర్చువల్ మెషిన్ కంప్యూట్ రిసోర్సెస్. సో Azure virtual machine is an IaaS service, infrastructure as a service, offering that provides CPU, RAM, storage, network, power or cooling, data center maintenance. ఇవన్నీ ఒక వర్చువల్ సర్వర్లో సిపియు, ఎంత సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఇప్పుడు సపోజ్ నా ల్యాప్టాప్ ఉంది, నా ల్యాప్టాప్ అనేది ఒక వర్చువల్ సర్వర్, లేదా ఒక ఫిజికల్ సర్వర్ అనుకోండి. ల్యాప్టాప్ ఒక ఫిజికల్ సర్వర్, నా ల్యాప్టాప్. సో ఈ ఫిజికల్ సర్వర్లో ప్రాసెసర్ ఉంటుందిగా, i5 ప్రాసెసర్ ఉంది. సో i5 ప్రాసెసర్ అయిపోయింది. నెక్స్ట్ ర్యామ్, నా ఫిజికల్ సర్వర్ యొక్క ర్యామ్ అంతా 8 GB ర్యామ్, 8 GB ర్యామ్. నెక్స్ట్ స్టోరేజ్ 1 TB స్టోరేజ్. నెట్వర్కింగ్ ఆల్రెడీ నెట్వర్క్ సెటప్ చేసి పెట్టారు, ఓకేనా. తర్వాత పవర్ కూలింగ్, దీనికోసం లోపల కూలెంట్స్ అనేది కొంచెం సెట్టింగ్స్ అనేది. అదే మామూలుగా సిపియూస్ బాక్సెస్ ఉన్నాయి అనుకోండి, వెనకాల ఫ్యాన్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడైతే కూలెంట్ ఉంటుంది అనమాట ల్యాప్టాప్లో. అలాగే డేటా సెంటర్, స్టోరేజ్ అలా, ఓకేనా. ఇవన్నీ వర్చువల్ మెషిన్లో ఉంటాయి అనమాట. సో ఆల్ ఫిజికల్ హార్డ్వేర్, నెట్వర్క్, స్టోరేజ్ అండ్ డేటా సెంటర్ ఆపరేషన్స్ ఆర్ మేనేజ్డ్ బై ది Azure. ఓకే, ఎందుకని we have to take the virtual machine for rent basis. So that's why Azure, Microsoft company will manage the Azure services. Okay, so Azure VMs offers up to 99.99 availability when deployed across the availability zones. So while creating the virtual machine, అంటే మీరు ఇప్పుడు ఎజూర్లో మీరు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలి అంటే మీకు ఏమేమి తెలియాలి? ప్రైజింగ్ మోడల్ గురించి తెలియాలి, ప్రైజింగ్ మోడల్, విఎం సైజు లేదంటే ఫ్యామిలీ, అలాగే రీజన్ అండ్ అవైలబిలిటీ ఆప్షన్స్ తెలియాలి, ఓఎస్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అండ్ డేటా డిస్క్, స్టోరేజ్ గురించి తెలియాలి, అలాగే నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ తెలియాలి. సో ఇవన్నీ తెలిస్తేనే మీరు ఫైనల్గా ఒక వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేసుకోగలరు, ఓకేనా. మీకు చూడండి, ల్యాప్టాప్స్ మీరు పర్చేజ్ చేయాలనుకోండి, బేసిక్ ల్యాప్టాప్ ఉంటుంది, మీడియం ల్యాప్టాప్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ల్యాప్టాప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, ప్రైస్ కూడా అంతే కదా. అంటే మీరు ఒక ప్రాజెక్టు డెవలప్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి మీకు ఒక మెషిన్ కావాలి. మెషిన్ కావాలంటే బేసిక్ ల్యాప్టాప్ సపోర్ట్ చేస్తుందా, అడ్వాన్స్డ్ సపోర్ట్ చేస్తుందా, లేదా మీడియం సపోర్ట్ చేస్తుందా, అన్నీ మీరు R&D చేసి R&Dలో ఏ ల్యాప్టాప్ అయితే మీ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తుందో ఆ ల్యాప్టాప్ మాత్రమే మీకు పర్చేజ్ చేయాలి. సిమిలర్లీ ఎజూర్ క్లౌడ్లో మీరు ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలి అంటే
ఆ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయడానికి ఛార్జెస్ పడతాయిగా, అంటే ప్రైజింగ్ ఉంటుందిగా, అంటే ప్రైజింగ్ తెలియాలి. ఓకేనా? ఎంత సైజ్ తీసుకుంటున్నారు? ఇప్పుడు నాది 8 GB ర్యామ్, నీకు 8 GB సరిపోతుందా, ఇంకెక్కువ కావాలా, ఇది i3 ప్రాసెసర్, i5 కావాలా, అవి మనకు విఎం సైజులో ఉంటాయి. ఓకేనా? అలాగే రీజియన్, అవైలబిలిటీ జోన్స్, ఆపరేటింగ్ సిస్టమ్, ఏఓఎస్ కావాలి, విండోస్ కావాలా, లైనక్స్ కావాలా, మళ్ళీ అందులోనే మళ్ళీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, 400+ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓపెన్ సూసే, ఆర్హెచ్ఎల్, ఫెడోరా, ఖాళీ లైనక్స్, ఇలా చాలా ఉంటాయి. అందులో మరి ఏఓఎస్ సపోర్ట్ చేస్తుంది, ఎంత స్టోరేజ్ కావాలి, ఏ నెట్వర్క్ కావాలి, ఇవన్నీ తెలిస్తేనే అప్పుడు మీరు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయగలరు. ఓకేనా? అది. సో ఎజ్యూర్ ఫస్ట్ ఫస్ట్ ఏంటిది? ప్రైజింగ్ మోడల్. ప్రైజింగ్ మోడల్. సో ఎజ్యూర్ వర్చువల్ మెషిన్ ప్రైజింగ్ మోడల్. ఫర్ సపోజ్ మీరు ఒక సిమ్ తీసుకోవాలనుకున్నారు. ఓకేనా? ఒక సిమ్ తీసుకోవాలి. సో సిమ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఎన్ని కంపెనీస్ నెట్వర్క్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అంటే ఫస్ట్ థింక్ చేస్తారు. మన దగ్గర ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? ఒకటేమో బిఎస్ఎన్ఎల్ ఉంది, ఒకటేమో వడాఫోన్ ఉంది, ఇంకోటేమో ఎయిర్టెల్ ఉంది, ఇంకోటేమో జియో ఉంది. సో 4 కంపెనీస్ వచ్చినాయి. ఇప్పుడు మీరు సిమ్ని తీసుకుని మీరు షార్ట్ టర్మ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? అంతేగా? అంటే టెంపరీయా లేదా పర్మనెంటా? సో టెంపరీ అనుకోండి, ఏం చేస్తారు? సిమ్ తీసుకుంటారు, ఒక 1 మంత్ రీఛార్జ్ చేసుకుని పక్కన పెట్టేస్తారు. ఆ 1 మంత్ వాడుకుంటారు, పక్కన పెట్టేస్తారు. కానీ మీరు ఆ సిమ్ తీసుకుని ఒక 5 years వాడాలనుకోండి, 5 years వాడాలి. ఇప్పుడు 5 yearsకి ఎవ్రీ మంత్ మీరు 200 పే చేస్తున్నారు. ఇయర్కి వచ్చేసి 2400, 5 yearsకి వచ్చేసి 12,000 15,000 అవుతుంది. అవునా? అంటే మీరు ఆల్రెడీ 5 years వాడదామని మీరు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? జియో కంపెనీనో, లేదంటే ఎయిర్టెల్లో, లేదంటే వడాఫోనో, లేదంటే బిఎస్ఎన్ఎల్తో మీరు కమ్యూనికేట్ అయ్యి, నేను 5 years సిమ్ యూస్ చేసుకుంటాను, నాకు ప్రైజింగ్ ఆప్షన్స్ చెప్పండి. ప్రైజింగ్ ఆప్షన్స్. అప్పుడు ఏమంటాడు? మీరు 5 years ఎవ్రీ మంత్ కడితే 15,000 అవుద్ది. మీరు ఒకేసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10,000కో 8,000కి అయిపోతుంది అంటారు. అంటే ఒక్కసారి 8,000 పెట్టి మనం తీసుకున్నాం అనుకోండి, 5 years వరకు మనం రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్ ది సేమ్ టైం మీరు ఒక సర్వర్ని క్రియేట్ చేశారనుకోండి, ఆ సర్వర్ మీద అప్లికేషన్ని మీరు ఎన్ని ఇయర్స్ రన్ చేస్తారు. అంటే ఒక సర్వర్ మీద అప్లికేషన్ని ఎన్ని ఇయర్స్ రన్ చేస్తారు, ఎన్ని ఇయర్స్ రన్ చేస్తారు. ఓకేనా? ఇయర్కి ఎంత ప్రైజింగ్ పడుతుంది, అంటే మీకు లాభమా నష్టమా, ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి. ఆ వెరిఫై చేసుకోవాలంటే ప్రైజింగ్ మోడల్స్ గురించి డిస్కస్ చేయాలి. ఓకే, 1 minute ఆగండి, ఇది అయిపోయాక ఇంకోటి రికార్డింగ్ పర్లేదా? ఓకేనా? ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా? ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ రికార్డింగ్ వెళ్దాం.